బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్టుపై తొలిసారిగా స్పందించింది బీజేపీ. లిక్కర్ కేసులో ఏడాదిన్నరగా ఆమెను ఈడీ పిలుస్తుందన్నారు ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్. తమ ప్రభుత్వం అవినీతి సహించదన్నారు. దొంగతనం చేసిన వారు శిక్ష అనుభవిస్తారన్నారు తరుణ్ చుగ్. బీజేపీ లక్ష్మణ్. आप सत्ता का प्रयोग करते हो, वंशावली का प्रयोग करते हो, जवाब नहीं देना चाहते। आप खुद ही बताइए, क्या देश के संविधान से वंशावली बढ़ी है? क्या देश के संविधान बढ़ा है कि वंशावली बढ़ी है? क्या वंशावली के प्रभाव से इंस्टीट्यूशन, कॉन्स्टिट्यूशन, लॉ साइड पर रख दिया जाए? हमारी सरकार की कमिटमेंट है जीरो टॉलरेंस ऑन करप्शन। जो चोरी करेगा उसको सजा मिलेगी, चाहे कोई भी हो। బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్టుపై తొలిసారిగా స్పందించింది బీజేపీ. లిక్కర్ కేసులో ఏడాదిన్నరగా ఆమెను ఈడీ పిలుస్తుందన్నారు ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్. తమ ప్రభుత్వం అవినీతిని సహించదన్నారు. దొంగతనం చేసిన వారు శిక్ష అనుభవిస్తారన్నారు తరుణ్ చుగ్. బీజేపీ లక్ష్మణ్. కాగా ఎమ్మెల్సీ కవితను కాసేపటి క్రితం ఈడీ అధికారులు కోర్టులో హాజరుపరిచారు. ప్రస్తుతం కేసుకు సంబంధించి వాదోపవాదాలు జరుగుతున్నాయి. మద్యం కుంభకోణం ఒక ఏడాదిగా ఈ దర్యాప్తు కొనసాగుతూ ఉన్నది. ఢిల్లీ వరకు మద్యం ఏ రకంగా తెలంగాణ నుంచి మరి పారిందో మొత్తం దేశం గమనించింది. ఆ మద్యం యొక్క కుంభకోణంలో ఈ పార్టీకి ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు జైలు పాలైనారు. ఇవాళ సంవత్సరం పూర్తిగా కూడా మరి ఇవాళ జైల్లో మగ్గుతా ఉన్నారు. అందులో మరి కవిత గారి పాత్ర ఉందని దర్యాప్తు సంస్థలు తేల్చడము, వారికి ఆధారాలు లభ్యమైన తర్వాత అరెస్ట్ చేయడం అనేది ఇది ఆ దర్యాప్తు సంస్థలు చేపట్టిన కార్యక్రమం. దానికి భారతీయ జనతా పార్టీతోనో ప్రభుత్వంతో ముడిపెట్టడం అంటే మీరు చేసిన తప్పిదాలకు మీరు మీ యొక్క అవినీతికి దాన్ని భారతీయ జనతా పార్టీ మీద రుద్దడం ప్రజలు గమనిస్తున్నారు. అది ఏమాత్రం భావ్యం కాదు. నిజంగా నిర్దోషులైతే ఏమాత్రం కూడా మీ పాత్ర లేకపోతే న్యాయస్థానం ఉన్నది. న్యాయస్థానంలో మీరు ఆశ్రయించండి. ఖచ్చితంగా ఆధారాలు లభ్యం కాకపోతే ఈ దర్యాప్తు సంస్థలు ఈడీ అయినా ఎవరైనా ఈ దర్యాప్తు సంస్థలు ఖచ్చితంగా రాజ్యాంగబద్ధమైన సంస్థలు, వారు అటువంటి చర్యలకు పూనుకోరు. కాబట్టి ఆధారాలు లభించి ఉన్నాయి కాబట్టే వారు ఇవాళ అరెస్ట్ చేసినారు. దాన్ని రాజకీయంతో ముడిపెట్టడం అంటే అది మీ దిగజారుతనానికి నిదర్శనంగా